శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. ఈ అధ్యాయంలో బాబా హాస్యము, చమత్కారము, శనగలి లీల, హేమత్పండు సుధాము, అన్నా చించనీకర్ మరియు మావసీబాయి అనుభవములు చూసెదము. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానా అని చెప్పుట ఒక విధంగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందగలము. మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకుని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలను వినవలను, మననము చేయవలను. దీని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణంగా అందరూ హాస్యము, చమత్కార భాషణమన్న ఇష్టపడతారు, కానీ తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషముగా, నీతిదాయకంగా ఉండున్నది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమత్పండు తన విషయమిచ్చి క్రింది విషయం తెలుపుచున్నారు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు కిక్కిరిసిపోచుండెను. ఒక ఆదివారం నాడు హేమత్పండు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్ రావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచూ అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగ్గింజలు ఉన్నచున్నవి చూడుము అనెను. అట్లనచూ హేమత్పంతు చొక్కా చేతులను తట్టగా శనగ్గింజలు నేలరాలెను. హేమత్పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు కొన్ని శనగ్గింజలు కిందకు దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వాటిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతులు ఎట్లు ప్రవేశించిన్నో అని ఊహను ఆరంభించిరి. శనగల చొక్కాలో ఎట్లు దూరి ఎచుటి నిలవగలిగినవో హేమత్పండు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికీ సరైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా వెనికి తానొక్కడే తిని దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు. వాని నైజం నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనం. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది అనిరి. హేమత్పండు, బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగును. అయితే ఈ దుర్గుణం నా పైన ఏల మోపెదవు. ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలనెట్లు కొనియింటిని. నేను కొననప్పుడు నేనెట్లు తిని ఉందును. నా దగ్గర ఉన్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడేనూ తినేరుగును. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము. కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటన బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనించదు. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందు అనుభవించము. కనుక మొదల భగవంతుని స్మరించవలను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదట గురువుకు అర్పించినచో వాని యందు అభిమానము సహజంగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలుగాని గూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురునికి అర్పించవలను. ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములు అనుభవించు ముందు బాబా మనచెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చినా లేదా అని ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దాన్ని విడిచిపెట్టము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించను. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందెదను. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమును లీనమగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగును. గురువునికి దేవునికి ఎవరు భేదము ఎంచెదరో వారు దైవము నెచ్చుట చూడలేరు.
భేదములన్నింటినీ పక్కకు తోసి గురువుని దేవుణ్ణి ఒకటిగా భావించవలను. ఈ ప్రకారంగా గురిని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సును స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పినదేమనగా, మనము గురిని స్మరించనదే ఏ వస్తువు పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాని గ్రప్తించుకొందనము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి చెందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచుచునుచు అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబా ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసన, సంసారమును మరిచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులను శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పునప్పుడే హేమత్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దాన్ని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడు వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించున్నారు. శ్రీకృష్ణుడు బలరాములను అడవికి పోయి కట్టలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధామును కూడా అదే పని మీద ముగ్గురు కొరకు శనగలిచ్చి పంపెను. శ్రీకృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలను, నాకు దాహం వేయుచున్నది అనను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు తాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదనను. కానీ తన వద్ద శనగలున్నవని కొంచెం తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసేండుటిచే సుధాముని తొడపై తలయించి గుర్రుపెట్టి నిద్రపోయాను. ఇది కనిపెట్టిన సుధాముడు తన జేబులో శనగలు తీస్తున్నట్టు ఆరంభించాను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లన్ను, దాదా ఏమి తినుచుండివి? ఎక్కడి నుండి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లన్నను, తినుటకేమన్నది? నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను. ఇది సర్వజ్ఞగు శ్రీకృష్ణుడు ఇట్లన్ను, నేను ఒక స్వప్నము కంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను తినుచుంటను. ఏమి తినుచుంటూ అని అడగగా, ఏమని తినటానికి మన్నా ఇక్కడ అనను. అనగా తినుటకి ఏమీయూ లేదని భావము. రెండోవాడు తథాస్తు అనెను, దాదా ఇది ఒక స్వప్నము. నాకు ఇవ్వకుండా నీవేమీయూ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటూ అని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు గాని అతని లీలలు కానీ తెలిసి ఉన్నచో సుధాముడు ఇట్లా చేసి ఉండడు. కాబట్టి అతడు చేసిన దాన్ని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడు అయినప్పటికీ అతను ఉత్తరకాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చును. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చిన పిడికెడు అట్టుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి తనకు ఒక బంగారు పట్టణంను అనుభవించుటకిచ్చను. ఎవరికైతే తన దగ్గర ఉన్న వారికి ఇవ్వకుండా తను తిని అలవాటు ఉండును వారు దీన్ని జ్ఞప్తించుకునవలను. శృతి కూడా దీన్ని నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషముని మనము అనుభవించవలను. బాబా కూడా దీన్నే హాస్యరూపంగా యుక్తితో బోధించను. అన్నా చించనీకరు మావిసీబాయి. హేమత్ పండు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించును. దామోదర్ ఘనశ్యామే బాబరే ఉరఫ్ అన్నా చించనీకర్ అను భక్తులొకడు కలరు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటికప్పుడే తేల్చువాడు. బయటికి కటుని వలనే హఠము చేయువగా వాని వలనే కనిపించును. వాడు మంచి హృదయం కలవాడు, నక్కజిత్తులు కలవాడు కాదు. అందుచే బాబా వాణ్ణి ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయనట్లు అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని కట్టడా పైన వేసి ఉన్న దాన్ని తోముచుండును. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అనునామె ఉండను. ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు. ఇతరులు మావసీబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాని సేవించుచుండెను. ఈమెను స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుముని, మొల్లని వీపును తన 2 చేతులు వేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. దాన్ని అతి తీవ్రంగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోనట్లు కనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను. మావసీబాయి ముఖము కిందకు మీదకు అవుచుండెను. ఒకసారి ఈమె ముఖము అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయాను. హాస్యమాడు నైజం కలగట్టుచే ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకునకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నట్టుకు సిగ్గులేదా అనను. అన్నాకు కోపం వచ్చును. చొక్కా చేతులు పైకెత్తటిట్లను, నేను ముసలివాడును, దుర్మార్గుడనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహంకు కాలు దూవుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహం చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించేవారు కనుక ఇద్దరిని ఓదార్చమని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానం పరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనిచో దానిలో అవును అనౌచిత్యమేమీ
అనను. బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారముకు హృదయానందపూరితులైతిరి. బాబా నైజము భక్త పరాయణత్వము. బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారం సేవ చేయుటకు అనుమతించుంటారు. వారు దీనిలో ఇతరులు జోక్యం కలుగు చేసుకునుట బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణ ఇచ్చదము. ఈ మావిసి బాయి ఇంకొప్పుడు బాబా పొత్తి కడుపును తొమ్ముచుండను. ఆమె ప్రయోగించి బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లండ్రి, అమ్మా కొంచెము మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టెను. వారి కళ్ళు నిప్పి కణములు వలె ఎర్రగానైనను. బాబాను చూడట ఎవరికీ ధైర్యం లేకుండాను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకుని పొత్తు కడుపులోకి గుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభముకు ఆనించను. సటకా ఎంతయు పొత్తి కడుపులో దూరినట్లుగా కానవచ్చుచుండెను. కొద్దిసేపటికి పొత్తి కడుపు ప్రేలనుకురి. బాబా క్రమంగా స్తంభం వైపు పోచుండును. అందరూ భయపడిరి. ఆశ్చర్యంతో భయముతోనూ మాట్లాడలేక మూగవండరు అని నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబా హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశంతో వారి మాటలనరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడరి. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుండరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండేరు. అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము కలుగు చేసుకొని రాదని నీతిని నేర్చుకుంది. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 24వ అధ్యాయం సంపూర్ణం.